హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఇవాళ ఏం చేస్తున్నామో అనుకుంటున్నారా? మొన్న బయటకు వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఛాయ్ తాగుతాను కాకపోతే అక్కడ ఈ గ్లాసెస్ చూశాను. వాళ్ళు ఛాయ్ ఈ గ్లాస్లో వేసి అమ్ముతున్నారనమాట, ప్లాస్టిక్స్ వాడకుండా, విచ్ ఇస్ వెరీ నైస్. అయితే ఈ గ్లాస్ ఒకటి ₹5 అన్నారు, సెపరేట్గా నాకు గ్లాసెస్ కావాలి అని అడిగితే. అయితే ఇవి మామూలుగా మనం మట్టి కుండలు అవి కొంటాం కదా, వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. బట్ ఎందుకో సడన్గా ఆ రోజు నాకు క్రాఫ్ట్ ఐడియా వచ్చి నేను అక్కడే అడిగి తీసేసుకున్నాను అనమాట. అయితే ఏంటంటే వీటితోటి మనం ఈరోజు క్రాఫ్ట్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే వీటికి బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనము దీన్ని థిక్ కలర్తో ఏమైనా థిక్ పెయింట్స్తో వాడాలి, లేదా ఆయిల్ పెయింట్స్తో అయినా వాడచ్చు. నా దగ్గర ఆయిల్ పెయింట్స్ లేవు, యాక్రిలిక్ కలర్సే ఉన్నాయి. కాబట్టి నేను థిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాను అనమాట, వాటిపైన ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటాను. ప్లస్ ఈ క్లే ఏదైతే మనం వాడుతున్నామో, నేనైతే పెద్ద ఫుల్ 900 grams క్లే బాక్స్ తీసుకుని దాన్ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటాను, లేకపోతే అది తొందరగా డ్రై అయిపోతుందని. మీరు బల్క్లో తీసుకుంటే కనుక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇందులో ఏమంటే ఈ క్లేలో 2 parts కింద వస్తుంది అనమాట. ఒకటి క్లే, ఇంకొకటి హార్డ్నర్. చూసారా, ఇప్పుడు నేను ఫస్ట్ తీసింది క్లే, ఆ సెకండ్ నేను ఓపెన్ చేస్తుంది హార్డ్నర్ అనమాట. దానిపైన రాసి ఉంటుంది హార్డ్నర్ అని. సో ఈ రెండు మనం కలపాలన్నమాట, బాగా మిక్స్ చేయాలి. అది మిక్స్ చేసేటప్పుడు చేతికి బాగా అంటిపోతూ ఉంటుంది అది. కాబట్టి చేతికి కొంచెం టాల్కమ్ పౌడర్ అయినా, అయితే నేనైతే పిల్లలది ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ వాడుతున్నాను, వాళ్ళకి యూజ్ చేయకుండా. లేదా వ్యాక్సిన్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు, చేతికి అంటుకోకుండా ఉండటం. అలా మెల్లిగా రోల్ చేస్తూ కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది. పెద్ద టైం పడుతుంది, హార్డ్లీ 1.5 minutes అయిపోతుంది. సో ఏమంటే అది కలిపిన తర్వాత 15 minutesలో డ్రై అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం 15 minutes లోపు మనం దీన్ని యూటిలైజ్ చేసేయాలి. లేదు నేను బిగినర్ని, నాకు కొంచెం టైం పడుతుంది, నేను ప్లాన్ చేసుకుంటూ చేసుకోవాలి, లేదా ఇప్పుడు నాకు పిల్లలు పక్కన డిస్టర్బ్ చేస్తున్నారు, అలా చేస్తారు, మధ్య మధ్యలో చూడాలి అటు ఇటు అన్నప్పుడు కొంచెంగా అంటే పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్ హార్డ్నర్ అండ్ క్లే ఈక్వల్ పార్ట్స్లో తీసుకుని కలుపుకొని కొంచెంగా తీసుకొని మంచిదన్నమాట. చూసారా, ఒక చిట్టానికి వచ్చి అక్కడి నుంచి ఫెవికాల్ తీసుకెళ్ళిపోయింది నా కూతురు. మధ్యలో వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఈ క్రాఫ్ట్ అంతటికి మధ్యలో నాకు చాలా డిస్టర్బ్ చేస్తుంది. బట్ ఫైన్, దట్స్ ఓకే, నాకు రోజు అలవాటే, పిల్లలు ఉన్నప్పుడు ఇదంతా తప్పదు కదా. సో నేనేం చేశానంటే క్లేతో 2 గ్లాసెస్ అంటించేసి దానికి మళ్ళీ సీల్ చేశాను అనమాట, గ్లాస్ సెపరేట్ అవ్వకుండా ఉండటానికి. అది సీల్ చేశాను. గ్లాసెస్ ఎందుకు ఇలా ఒకదానిపైన ఒకటి పెడుతున్నాను, రివర్స్లో పెట్టుకున్నా అంటే, ఇప్పుడు మనము ఈ హోల్డర్ ఏదైతే చేస్తున్నామో వాటిని ఒక షెఫ్ పట్టుకున్నట్టుగా చేయబోతున్నాం అనమాట. షెఫ్ పట్టుకున్నట్టుగా చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆ షెఫ్ పొట్ట వచ్చేటట్టుగా మనం ఈ గ్లాస్ని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వైట్ పార్ట్స్ క్లే ఎక్కడైతే అంటించేసిందో చూసారా, నా కూతురు మళ్ళీ వాటిని ప్రెస్ చేస్తుంది. సో ఆ క్లే ఎక్కడైతే ఉందో అక్కడ లేయర్స్ లాగా వచ్చేలాగా క్లే పెట్టుకోవాలన్నమాట. అలా లేయర్స్ లాగా పెట్టుకుని నేను ఆ షెఫ్ బటన్స్ కోసమని చిన్న బాల్స్ చేసి వాటిని అక్కడ ప్రెస్ చేస్తున్నాను. గ్లూ పెట్టేటప్పుడు చాలా తక్కువ గ్లూ పెట్టండి, ఎక్కువ గ్లూ పెట్టేస్తే ఏమవుతుందంటే అది క్లే జరిగిపోతుంది, షేప్ మనం పెట్టిన షేప్ సరిగ్గా ఉండదు, గ్లూ మీద జారిపోయి. కాబట్టి కొంచెం గ్లూ పెడితే అది వెంటనే స్టిక్ అవుతుంది అన్నమాట. సో అలా గ్లూ పెట్టి బటన్స్ లాగా వాటిని స్టిక్ చేస్తున్నాను. వాటిని స్టిచ్ చేసి ఇది చూసారా, నేను వాటిని క్లేని రోల్ చేసి లేయర్స్ లాగా పెట్టడానికి ఒకదానిపైన ఒకటి ఫెవికాల్ పెట్టి అంటిస్తున్నాను అనమాట. మళ్ళీ కొంచెం ఫెవికాల్ పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. సో ఈ టూల్స్తో చూసారా నేను ప్రెస్ చేస్తున్నాను. అది టూల్స్ లేకపోయినా పర్వాలేదు, ఇయర్ బడ్స్ అయినా లేకపోతే టూత్ పిక్స్ అయినా, అంటే మనం అవసరాన్ని బట్టి అన్నమాట. ప్రెస్ చేయడానికి ఇయర్ బడ్ అని, లేకపోతే షేప్ చేయడానికి టూత్ పిక్ అని అలా యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు అది కోట్ కింద భాగాన్ని చేసేసిన తర్వాత ఇప్పుడు హెడ్ పెడుతున్నాను. క్లేని అలా రౌండ్ బాల్స్గా చేసేసి దానిపైన హెడ్ నెక్ పెడతాను అన్నమాట. సో ఇంతకీ ఈ క్యారెక్టర్ ఏంటనుకుంటున్నారా, గుస్టో అని రాట్రోలే మూవీ నుంచి ఒక షెఫ్ అనమాట. ఆ మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఆ షెఫ్ అనమాట గుస్టో అని, అతను ఎనీబడీ కెన్ కుక్ అనే బుక్ ఆథర్ అనమాట, అని అకార్డింగ్ టు ది స్టోరీలో. అయితే అందుకని నా కొడుకు రీసెంట్గా అది చూసినప్పుడు హీ లైక్ ఇట్ వెరీ మచ్. తన కోసం ఏదో ఒకటి చూపిద్దాము అన్న ఉద్దేశంలో సరే గ్లాసెస్ చూసినప్పుడు నాకు ఐడియా వచ్చింది, సరే అలా చేద్దాం కదా. ఈ ఫోక్స్ నైఫ్స్ పెట్టుకోవడానికి, డిషెస్ పెట్టుకోవడానికి పెన్ స్టాండ్ అయినా వాడచ్చు. బట్ షెఫ్గా పెట్టాను కాబట్టి ఫోక్స్ నైఫ్స్ కంటే కొంచెం
సాఫ్ట్గా ఉంటుందని అంతే. సో అలా చేద్దామనేసి చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఆ గుడ్స్తో ఆ షెఫ్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి అతనికి దగ్గరలో ఉండేటట్టుగా అంటే కొంచెం పొట్టిగా పొట్ట ఉంది, హెడ్ నెక్ కలిసి ఉన్నట్టు, అంటే కొంచెం హెఫ్టీ పర్సన్ అనమాట. అలా ఉన్నట్టు చేస్తున్నాను నేను. అందుకని ఆ గ్లాస్ అలా ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడే అది పొట్ట భాగం కింద వచ్చినట్టు అక్కడే షెఫ్ కోట్ అది ఇలా బయటకు వచ్చినట్టు అది పెట్టాను. ఇప్పుడు నెక్కి కూడా చూసారా షెఫ్ కోట్కి ఇలా వైట్ కాలర్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. కాలర్ బటన్స్ అలా అంతా మెల్లిమెల్లిగా 1 బై 1 అలా ఒక్కొక్కటి షేప్ చేస్తాను. ప్లస్ మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ కార్టూన్ క్యారెక్టర్స్లో కాలు షూ అనేది చాలా మటుకు క్లారిటీగా ఉండదు. జస్ట్ బాడీ ఎండ్ అయిన దగ్గర షూ కనిపించేస్తుంది. నేను సేమ్ అలాగే ట్రై చేస్తున్నాను అనమాట. ఒక హెఫ్టీ బాడీ ఎండ్ అయిన దగ్గర షూ ఉన్నట్టు ఆ షూస్ పెట్టేసి దానికి మళ్ళీ గ్లాస్ కదా అది, ఆ వెనకాల సపోర్ట్ ఉండడానికి కూడా వెనకాల చిన్న స్మాల్ ఒక చిన్న సర్కిల్లో పెట్టి పెట్టాను అనమాట. అలా పెడితే గ్లాస్ దానిపైన వెయిట్ కాస్తుంది. అలా చేసి వెనకాల ఇప్పుడు మనం స్పూన్స్, ఫోక్స్, టిష్యూస్ అవి పెట్టడానికి మనకి ఇంకా పక్కన సైడ్ గ్లాసెస్ పెట్టి ఈ హ్యాండ్స్తో ఆ గ్లాసెస్ని అంటే ఈ షెఫ్ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాండ్స్తో ఆ గ్లాసెస్ని హోల్డ్ చేసినట్టు క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. బట్ మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఎన్ని రకాలుగా ఏమేమి చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ మన వీడియోస్ అన్నీ ఉంటాయి. సో మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమైందంటే ఇలా చూసారా అది హ్యాండ్స్తో అలా పట్టుకున్నట్టుగా చేశాను అనమాట. ఈ లోపల నేను షెఫ్కి కావాల్సిన ముస్టాచ్, నోస్, షెఫ్ హ్యాట్ అన్నీ చేసేసి పక్కన ఉంచుతాను అనమాట. ఇప్పుడు నోస్ అనేది మనం కార్టూన్ క్యారెక్టర్స్లో ఉన్నట్టుగా ఒక రౌండ్ బాల్ నోస్, ముస్టాచ్ ఏమో ఒక బుర్ర మీసంలా అనమాట. అలా ఒక బుర్ర మీసం లాగా ప్లస్ ఒక షెఫ్ హ్యాట్ చేసి కళ్ళు అది అంటే లైక్ ఐ సెడ్ ఇది కార్టూన్ క్యారెక్టర్ కాబట్టి మరి మన మామూలు మనుషులు ఉన్నంత క్లారిటీతో రాదన్నమాట. సో అలా ఆ క్యారెక్టర్ లాగా చేస్తున్నాను. ఇలాంటి క్లే క్రాఫ్ట్స్ ఇంకా మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ఇంకా అప్కమింగ్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి చూస్తే మీకు ఇంకా ఎలాంటివి కావాలనుకుంటున్నారో కింద కమెంట్ కూడా చేయండి. ఒకవేళ ఇంకా ఇలాంటివి కావాలనుకుంటున్నారా, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఏమైనా చేయాలో, లేకపోతే మీకు ఈ ఐటెంతో ఏమైనా క్రాఫ్ట్ చేయాలి అని అడగాలన్నా కూడా మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. నేను కామెంట్స్ చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఎలాంటి క్రాఫ్ట్స్ కావాలనేది మీరు రిక్వెస్ట్ పెట్టి కూడా నేను చేస్తూ ఉంటాను. సో చూసారా షెఫ్ హ్యాట్ చేశాను. షెఫ్ హ్యాట్ చేసిన తర్వాత ఇప్పుడు దానికి ఫేస్కి నోస్ అండ్ ముస్టాచ్ పెడతాను. ముస్టాచ్ నేను ముందరగా చేసేసి ఉంచాను అనమాట. అది కొంచెం సెమీ డ్రై అయిన తర్వాత, ఫుల్ డ్రై అవ్వలేదు, అది కొంచెం సెమీ డ్రై అయిన తర్వాత అక్కడ అంటిస్తున్నాను. అంటే కొంచెం షేప్ హోల్డ్ చేయడం కోసం, లేదంటే అక్కడ నుంచి జారిపోతుంది కదా, అందుకని కొంచెం షేప్ హోల్డ్ చేయడం కోసం సెమీ డ్రై అయిన తర్వాత అంటించాను. తర్వాత ఆ బటన్స్కి కూడా చిన్న టెక్స్చర్ లాగా, లేకపోతే చిన్న ఏమంటారు చిన్న ఘాట్ పెట్టాను, చిన్న షేప్ ఇచ్చాను అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అంటే నేను వెళ్ళి డిన్నర్ చేసి వచ్చే టైం అనమాట వదిలేసి వెళ్ళిపోయి డిన్నర్ చేసి వచ్చిన తర్వాత నేను దీన్ని కలర్ చేయడం స్టార్ట్ చేశాను. కలర్ కూడా ఎలా చేశానంటే షెఫ్ కోట్ ఏమో ఫస్ట్ బేస్ కోట్ వైట్ వేసి వైట్ పైన స్కిన్ టోన్ కన్నా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు, బ్రౌన్ కూడా పేల్ బ్రౌన్ అనమాట, స్కిన్ టోన్ కన్నా కొంచెం పేల్ బ్రౌన్ వచ్చేటట్టుగా కలర్ చేశాను అన్నమాట. అంటే వైట్ అయితే మరీ డల్గా కనిపిస్తుంది, అలాంటి కలర్స్ చేసాను. కలర్స్ చేసి దానికేమో ఈ మన ఏవైతే కప్స్ పక్కన షెఫ్ హోల్డ్ చేసినట్టుందో వాటికి, అంటే మనం ఇప్పుడు షెఫ్కి సంబంధించినవి కాబట్టి చేస్తున్నాము, దానిపైన కూడా ఏమైనా డిషెస్ పెట్టినట్టు దాని నుంచి ఇలా వేపర్స్ వస్తున్నట్టుగా అలా కొంచెం సెట్ చేస్తాను అనమాట. అలా సెట్ చేసి దానికి డ్రై చేయడానికి వదిలేసాను. ఆ తర్వాత ఈ కలరింగ్ అది స్టార్ట్ చేశాను. కలరింగ్ అంతా మళ్ళీ మీ చాయిస్, నాకు ఇలా అనిపించింది కాబట్టి, నాకు వైట్ కలర్ కొంచెం పేల్గా అనిపించింది కాబట్టి నేను కొంచెం డిఫరెంట్ షేడ్ వాడాను. బట్ మీరు ఏదైనా వాడచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీకు దీనిపైన కలర్ అబ్జర్వ్ చేస్తుంది అనిపిస్తే కనుక ఆయిల్ పెయింట్స్ వాడితే బెస్ట్ అనమాట. ఎప్పుడైనా మట్టి వస్తువుల మీద ఆయిల్ పెయింట్స్ అయితే బెస్ట్. నా దగ్గర ఆయిల్ పెయింట్స్ లేవు కాబట్టి నేను నా
దగ్గర ఉన్న యాక్రిలిక్ కలర్స్ థిక్ కలర్స్ వాడాను. ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే కాబట్టి మీరు గమనిస్తే ట్యూబ్ నుంచి పేస్ట్ తీసి వాడాను అనమాట థిక్ కలర్స్లో ఉన్న. చూసారా గ్లూ ఎక్కువ అవుతుందని వైట్ చేసేసి తక్కువ గ్లూ ఉన్నట్టు పెడుతున్నాను, విచ్ ఇస్ గుడ్ థింగ్. అంటే మళ్ళీ అది జారిపోతుంది గ్లూ ఎక్కువ అయిపోతుంది, అక్కడ షేప్ సరిగ్గా పట్టదు. ఇది ఒకవేళ చేయాలనుకుంటే కనుక ఇలాంటి మట్టి గ్లాసెస్తోనే చేయాలని లేదు. ఇంట్లో పాత గ్లాసెస్ ఏమైనా ఉన్నా వాటితో అయినా ట్రై చేయొచ్చు, లేదా డైరెక్ట్ క్లేతో ట్రై చేయొచ్చు, లేదా టాయిలెట్ పేపర్ రోల్స్ ఏమంటే ఉంటాయో ఆ పేపర్ రోల్ వాటికి కొంచెం షేప్ ఇచ్చి వాటితో అయినా చేయొచ్చు. అంటే ఆలోచించినంత క్రియేటివిటీ అన్నమాట. నాకు ఇలా అనిపించింది, నేను ఇలా చేశాను. మీకు ఇంకా బెటర్గా అనిపిస్తే మీరు ఇంకా బెటర్గా చేయొచ్చు. కానీ మీరు ఎవరైనా ఏవైనా ఇలాంటివి ట్రై చేస్తే కనుక నాతో పిక్చర్స్ మాత్రం షేర్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఏమైనా ఐడియాస్ ఉన్నా సజెషన్స్ ఉన్నా మాత్రం కింద కమెంట్స్లో డెఫినెట్గా షేర్ చేయండి. లేదు మీకు ఇలాంటి క్రాఫ్ట్స్ చూడాలని ఉంది అనిపించినా కూడా షేర్ చేయండి. నేను కమెంట్స్ చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీ సజెషన్స్ తీసుకుని కూడా చేస్తాను. సో ఇదండి ఇవాళ మన క్రాఫ్ట్. మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇది చేసేటప్పుడు. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు ఇలాంటివి నచ్చి ఇలాంటివి కావాలనిపిస్తే కనుక నాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేస్తే కనుక నాకు పిక్చర్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.